పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేవైఎం ఆఫీస్ సెక్రటరీ అరవింద్ తోటి ఉన్నాము. గాంధీ పేరు మీద ఉన్న గాంధీజీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్న దాన్ని జీ రామ్జీ అనే పేరు మీదకి మార్చారు. అలాగే గాంధీ ఫ్యామిలీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని అటు కాంగ్రెస్ శ్రేణులు మీ పార్టీ ఆఫీస్ని ముట్టడించడానికి రావడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ విషయంలో కూడా తప్పుడు వార్తలు చెప్తున్నారు బయటికి అని కూడా, తప్పుడు కేసులు పెడుతున్నారని కూడా మీ ఆఫీస్ని ముట్టడించడానికి రావడం జరిగింది కాంగ్రెస్ నేతలు. ఏం చెప్తారు మరి? వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి పబ్లిక్ పట్ల విశ్వాసం అనేది కోల్పోతుంది. సో ఏదైనా చేసి మా ఉనికిని చూపించుకోవాలనే ఒక భాగంలో వాళ్ళు మా పార్టీ కార్యాలయంపై వస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం, నాయకులు అందరం తరిమి కొట్టినాం. ఓవర్ రాలేదు చూసిరుగా మీరు. ఇప్పుడు మీకు మీ పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే ధర్నా చౌక్ ఉంది, పొద్దున సాయంత్రం దాకా ఆడనే వండుకొని ధర్నా అయ్యారు, వాడని వద్దంటుంటా. లేకపోతే వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా ధర్నా చౌక్ల కాడ, ఆడిడ పోయి చేసుకోరు. ఇదేం పాల్గాలేగా వేరే పార్టీ ఆఫీసుల మీదకి వచ్చి మేము దాడులు చేస్తాం, మేము భయపెడతా అంటే భయపడేటోడు ఓడున్నాడు ఇక్కడ. బిడ్డ మీరు పొద్దులేసి జోకేటోళ్ళు ఎంఐఎం వాళ్ళకే మేము బగాంచి కొట్టినాం. ఇక మీరెంత పిల్ల బిద్దరు బ్యాచ్ గాళ్ళు మీరంతా. మీ మొన్ననే ఇట్లనే టెస్ట్ చేసిర్రు. మా యువమోర్చా నాయకులం కార్యకర్తలం అందరం పోయి గాంధీ భవన్ గేట్ కాడ నిలబడి ఆ బ్యానర్లు చింపిన. అప్పుడేం పీకిరా. ఇప్పుడు మీ వచ్చారు ఆ ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తొడలు కొడుతుడు. అరే నువ్వు ఓల్కి చూసి కొడుతున్నావు రా తొడలు. నువ్వు పబ్లిక్కి సేవ చేయరా, చైర్మన్ ఇస్తే తొడలు కొట్టుకుంటా మీసం తిప్పుతుండు. బాలకృష్ణ సినిమా చూసి ఇన్స్పైర్ అయినట్టు వీళ్ళంతా. కానీ ఏంది పోలీసు వాళ్ళని పెట్టుకొని తొడగొట్టుడు కాదు. పోలీసు వాళ్ళు లేనప్పుడు అబాద్దు బొచ్చి కొట్లాడి అప్పుడు కొట్టుని చూసాం. మీ మొగతనం ఏందో మా మొగతనం ఏందో మేము చూపించుకుంటాం. అప్పుడు ఇవన్నీ బేకార్ లెక్కలు. పబ్లిక్కి ఫస్ట్ 6 గ్యారంటీలు ఏవైతే మీరు డిక్లేర్ చేసారో అవి అమరపరచుర్రి. అవి చేయకుండా మెస్సీ వండుకొని ఫుట్బాల్ ఆడుడు అదొక చిల్లర లెక్కలు. మళ్ళా వేరే పార్టీ ఆఫీస్లో మీద ఇప్పుడు మొన్న ఫుట్బాల్ మ్యాచ్ అనేది మొత్తం ఇలా ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో వాళ్ళకి ఊహకు అందకుండా అటర్ ఫ్లాప్ అయింది. అటర్ ఫ్లాప్ అయినందుకు దాన్ని డైవర్షన్ చేయడానికి ఈ చిల్లర లెక్కలు చేసింది. అలాగే సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. బీజేపీ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. దాదాపు 600 స్థానాలకు పైగా మీరు బలపరిచిన వ్యక్తులు గెలిచినట్టు తెలుస్తుంది. ఎలా అనిపిస్తుంది? అంటే 3వ స్థానానికి పరిమితమయ్యారు కదా. అంటే పరిమితం ఏం కాలేదండి. మా బలం ఏందో మా బలం తగ్గట్టు మేము కొట్లాడినాం. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు అలయన్స్ అయ్యి చాలా చోట్ల, ఇప్పుడు 600 చోట్ల మేము గెలిచినాం కదా, దానికి డబుల్ చోట్ల మమ్మల్ని గెలిచే అభ్యర్థుల దగ్గర మా వాళ్ళపై భయభ్రాంతులను చేసి మాకు పడే ఓట్లు చీల్చి, అరే మీరు వేస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఏమో వేస్తే కాంగ్రెస్ కన్నా వేయరు కానీ బీజేపీకి వేయకూడదు నాన్ను, కాంగ్రెస్ వాళ్ళు ఏమో అరే మాకు వేస్తలేరు కదా, మాకైనా వేస్తలేరు కదా, ఆ బీజేపీ కన్నా వేయకూరు, బీఆర్ఎస్ కైనా వేసుకోరు అన్నట్టు పబ్లిక్ని ప్రలోభ పెట్టి మా క్యాండిడేట్లని కార్యకర్తలని భయభ్రాంతులు అక్రమ కేసులు పెట్టి అట్లా చేసినా కూడా 600 పైచిలుకు స్థానాలు గెలిచినాం. తప్పకుండా రానున్న స్థానంలో మేము బంపర్ మెజారిటీతో గెలుస్తాం. రామచంద్ర అన్న నాయకత్వంలో గట్టిగా మేము కొట్లాడుతాం. నాంపల్లిలోని చింతల్ బస్తీలో జైభీం పేరుతో టెంట్ హౌస్ నడుపుతున్న ఒక మహిళ పైన వేరే పార్టీ వ్యక్తులు దాడి చేశారని మీరు అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అక్కడ? వేరే పార్టీ వ్యక్తులు కాదు, పొద్దున లేస్తే జై భీమ్ అని చెప్పుకొని మా ఎస్సీల ఓట్లు కొల్లగొట్టే దొంగనా కొడుకులు, ఎంఐఎం పార్టీకి చెందిన దొంగనా కొడుకులు జై భీమ్ టెంట్ హౌస్ నడుపుతున్న జై భీమ్ మహిళా మండలి అధ్యక్షురాలైన అంజలి గారిపై బోర్డు, బాబాసాహెబ్ అంబేద్కర్, మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బోర్డు పైన అలా బోర్డు పెట్టి అలా దుకాణి బోర్డు పెడితే ఆమె అబ్జెక్షన్ చేస్తే ఆమెపై 40 మంది ఎంఐఎం కుక్కలు ఆమెపై అటాక్ చేయడానికి పోయారు. కానీ ఆ ఆడపడుచు ఎక్కడ భయపడలే, నిలబడ్డరి. మా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడైన కాంతి కిరణ్ అన్నగారి నేతృత్వంలో నిన్న మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో పోయి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. అలాగే మా క్రాంతి కిరణ్ గారు ఏసీపీ గారితో మేము మాట్లాడిండు. తక్షణమే ఆ ఎంఐఎం గూండాలపై యాక్షన్ తీసుకోవాలా, లేని పక్షంలో ఆడ ఎంఐఎం గూండాలు ఏవైతే అరాచకాలు చేస్తారో వాడిపై డైరెక్ట్ భౌతిక దాడులు దిగుతాం. ఇప్పుడు ఈ ఎంఐఎం కొడుకులు ఆడ చింతల్ బస్తీలా మొత్తం మాదే భయ్, మా బెల్టే ఎస్సీ బెల్టే, ఆడ పోయి हमारा पार्टी तुम्हारे दलितों के लिए है, तुम्हारे दलितों के लिए लड़ते అని అంటారు. కానీ అలా ఎస్సీలు ఓడైతే బిజినెస్ చేస్తే ఓరోజాలని కొడుకులు. ఇప్పుడు ఓడైతే అహ్మద్ గారు చేసిండో దాడి
అందు ఒక టెంట్ హౌస్ ఉంది. ఆ టెంట్ హౌస్ నడవడానికి జేపీ టెంట్ హౌస్ ని ఆడు లేకుండా చేయాలనే కుట్ర పన్నినాడు. అలాగే దాని ఎదురుగా ఎస్సీలకు సంబంధించినవి భూముల్లో మడిగిలుంటే ఎస్సీలని దౌర్జన్యంగా భయభ్రాంతులు చేసి తెరవనీయకుండా ఈ తుర్కోళ్ళ దుకాణాలు తెరిపించారు ఎంఐఎం కొడుకులు. ఇప్పుడు పొద్దున్న వేస్తే మీరు మా పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతారు, మళ్ళీ ఈడేమో మా ఊళ్ళపై దాడులు చేస్తారు. ఏం బిగుతుండు నాంపల్లి ఎమ్మెల్యే? ఇదేనా యేసుడు? ఓట్ల కోసమేమో మా బస్సులకి మా గల్లీలకి వస్తాడు, మళ్ళీ ఓట్లు అయిపోయినాక మా భీమ్కి చెందిన భీమ్ జాతికి చెందిన వాళ్ళపై దాడులు చేస్తారు. ఎంఐఎం అనేది ఒక పాము, ఎప్పటికీ కానీ అది భీమ్ని కాటేసే వరకే ఉంటుంది. దయచేసి ఆ పాముని నమ్మకూరి ఆ పాముకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మా ఎస్సీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. పోలీసులని సెక్యూరిటీగా పెట్టుకొని పార్టీ ఆఫీసు పైన ముట్టడికి రావడం కాదు, దమ్ముంటే పోలీసులు లేకుండా మా పార్టీ ఆఫీస్ని ముట్టడించండి అని చెప్తున్నారు బీజేవైఎం ఆఫీస్ సెక్రటరీ కొంపల్లి అరవింద్. వీడియో జర్నలిస్ట్ విజయ్తో కృష్ణబాల, పురా లోకల్, నాంపల్లి, హైదరాబాద్.